హలో స్టూడెంట్స్, ఇవాళ మనము ఈగన్ స్టేట్ అంటే ఏంటి, ఈగన్ వాల్యూస్ అంటే ఏంటి, క్వాంటమ్ మెకానిక్స్లో మ్యాథమెటిక్స్లో అందరు చదువుతున్నారండి. మరి ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ క్వాంటమ్ మెకానిక్స్ వచ్చినప్పుడు మరి అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఈ ఈగన్ స్టేట్స్ ఏంటండి అని. ఈగన్ స్టేట్స్ ఏంటనేది ఒక కొంచెం చిన్న కాన్సెప్ట్ అర్థం చేసుకొని మనం ఇక్కడ వెళ్ళిపోదామండి. వాట్ ఈజ్ ఈగన్ స్టేట్? నేను ఇక్కడ క్లియర్గా డెఫినేషన్ ఇచ్చాను. డెఫినేషన్ కొంచెం డిస్కస్ చేద్దాం. నేను కొంచెం మ్యాటర్ రాశాను నేను. సో ఇది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కింద రాశాను నేను. సో మనం డిస్కస్ చేద్దామండి ఏందనేది. చూడండి, ఇక్కడ ఈగన్ స్టేట్ గురించి ఇక్కడ డెఫినేషన్ వస్తున్నాను. మ్యాథమెటికల్లీ ఇఫ్ ఏ క్యాప్ ఈజ్ అన్ ఆపరేటర్ అంటే, ఈ ఈక్వేషన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏ క్యాప్ ఇక్కడ ఉంది, ఇట్ ఈజ్ ఆపరేటర్ అంటున్నాడు. ఆపరేటర్ రిప్రజెంటింగ్ యాన్ అబ్జర్వబుల్. మీకు అబ్జర్వబుల్ క్వాంటిటీస్ ఏముంటాయి? మనకి తెలిసిన ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లియర్గా ఇచ్చాను. పొజిషన్, మూమెంటమ్ అండ్ స్పిన్ ఇవి అబ్జర్వబుల్ క్వాంటిటీస్ అండి. ఈ అబ్జర్వబుల్ క్వాంటిటీస్ దెన్ ఈ క్వాంటమ్ స్టేట్, ఇది క్వాంటమ్ స్టేట్ కదా మనకు తెలిసిందే. ఇది కెట్స్ అయి మీకు కాల్డ్ యాన్ ఈగన్ స్టేట్ ఆఫ్ ఏ. దీన్ని మనం ఏమంటాం? ఈగన్ స్టేట్ అని అంటాం. ఓకే, ఒక ఈజ్ అన్ ఆపరేటర్. ఆపరేటర్ పని ఏంటండి? ఆపరేటర్ మనకి మ్యాథమెటికల్లీ మనం అబ్జర్వ్ చేస్తే ఆపరేటర్ అనేది ఒక ఫంక్షన్ ఇంకొక ఫంక్షన్ కన్వర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే డో బై డో టీ అనుకుందాం. ఒకటి ఆ డో బై డో ఎక్స్, ఆ డో బై డో టీ, ఏదైనా డో బై డో ఎక్స్ అనుకుందాం, ఎక్స్ టర్మ్స్లో తీసుకుందాం. ఓకే, 2x², ఇది ఒక ఆపరేటర్ అవునే కదా. సో ఒక 4ని తీసుకున్నానండి. 2x² + 4 అనుకుందాం అనుకోండి. దీనికి రిజల్టెంట్ ఏమొస్తుంది? దీని మీద ఆపరేట్ అయ్యి, ఓకే, ఇది ఒక ఈగన్ స్టేట్ మీద ఆపరేట్ అయ్యి సో మనకి ఒక రిజల్ట్ ఇస్తుంది, కొత్త రిజల్ట్ని ఇస్తుంది. ఏమిస్తుంది? అది డిఫరెన్షియేషన్ చేస్తే 2 మనకి 4 వచ్చేసి 4x అనేది వస్తుంది. ఇక్కడ 0 వస్తుంది కాబట్టి 4x అనేది మనకి కొత్తగా వచ్చినటువంటి రిజల్ట్ అండి. ఈగన్ వాల్యూ వచ్చేస్తుంది మనకి అన్నా. సో మనం ఈగన్ స్టేట్కి ఒక ఆపరేటర్ కనుక అప్లై చేస్తే ఈగన్ వాల్యూ రావచ్చు. ఇక్కడ చూడండి, సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఏ క్యాప్ అనేది ఒక ఆపరేటర్, మనకి ఆపరేటర్ అయితే అబ్జర్వబుల్ మంది. ఓకే, సో సై అనే ఒక మన ఈగన్ స్టేట్కి అప్లై చేస్తే ఏ అనే ఈగన్ వాల్యూ వచ్చిందండి. రిజల్టెంట్ ఏమొచ్చింది? ఏ అనే మెజరబుల్ ఈగన్ వాల్యూ వచ్చింది మనకి. సో ఇది ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట ఎగ్జాక్ట్గా వచ్చినటువంటి వాల్యూ. ఇంకా అర్థం కావట్లేదు, ఇంకా మనం మ్యాథమెటిక్స్గా ముందుకెళ్ళాలి అని అంటే మనం ఈ పార్ట్ని కొంచెం అరేంజ్ చేసి మనం ఈ పార్ట్లో రాద్దామండి. ఈ పార్ట్లో వెళ్ళిపోదాం మనం. ఓకే, నేను ఈ పార్ట్ని అరేంజ్ చేశానండి. అరేంజ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాను నేను. సపోజ్ మనం ఇది ఒక లాని ఎగ్జిబిట్ చేస్తుందంట. సో ఏఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా ఎక్స్ అనే ఈ లాని మనకి ఎగ్జిబిట్ చేస్తుందండి. ఏఎక్స్ మైనస్ లాంబ్డా ఎక్స్ అనేది ఈగన్ స్టేట్ వాల్యూ ఈక్వేషన్ అంటాం. దీన్ని ఏమంటామండి? ఈగన్ స్టేట్ వాల్యూ ఈక్వేషన్ అంటాం. ఇది సాటిస్ఫై అవ్వాలి. ఓకే, సో ఈగన్ స్టేట్ వాల్యూ ఈక్వేషన్ అంటాం. ఈగన్ వాల్యూ ఈక్వేషన్ అని కూడా అంటాం మనం. ఓకే, ఈక్వేషన్ అంటాం. సో ఎగ్జాంపుల్ మనం ఒకటి, ఇది ఇలానే ఉంది కదా, ఇదే ఫామ్లో ఉంది కదా ఇది. ఓకే, ఇది ఎల్దో ఫార్మ్లో ఉంది. ఇక్కడ కూడా సై ఉంది, ఎక్స్ ప్లేస్లో సై ఉంది. మేము మ్యాథమెటిక్స్గా మనం నేర్చుకున్నది. ఇక్కడ క్వాంటమ్ మెకానిక్స్గా సై చూస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇది కెట్ సై. మీకు కెట్ బ్రాకెట్ గురించి ఒక వీడియో చేశాను కంప్లీట్గా. మీరు పైన ఐయోటాలో కానీ కింద మనకి డిస్క్రిప్షన్లో కానీ ఇచ్చి ఉంటాను. సో ఆ వీడియో చూడండి. మీకు కెట్ బ్రాకెట్ అని అంటే ఇది కెట్ బ్రాకెట్లో సగం కెట్ మీకు ఈ కెట్. ఓకే, సో క్వాంటమ్ స్టేట్ని రిప్రజెంట్ చేస్తుంది మనకి. సో ఈ ఎక్స్ లాంబ్డా ఎక్స్ అనుకుందాం. ఒక మ్యాట్రిక్స్ తీసుకుందాం అండి. ఒక మ్యాట్రిక్స్ తీసుకొని సపోజ్ మనకి ఏమైనా మ్యాట్రిక్స్ తీసుకుందాం, 1 2 3 4 అనే మ్యాట్రిక్స్ తీసుకుందాము. ఒక వెక్టార్ తీసుకొని ఒక వెక్టార్ ఎక్స్ అనేది ఒక వెక్టార్ అని తీసుకుంటే దీని రిజల్టెంట్ ఎంతో 3/9 ఎంత వస్తుంది మనకి ఇంటూ సమ్ వన్స్ అగైన్ హియర్ ఏబిసిడి అనుకుందాం. ఏబిసిడి రిజల్ట్స్ వచ్చేస్తుంది. ఈ విధంగా ఒకటి మ్యాట్రిక్స్ ఉంటుంది. ఇంకా అర్థం కాలేదు, ఇంకా మనకి అర్థం చేసుకోవాలి ఉంది. మరి ఇప్పుడు ఏం చేద్దామండి? మరి ఇంకా ఒక రియల్ టైం ఒక ఎగ్జాంపుల్ ఒకటి తీసుకొని చూద్దాం. ఇంకా అర్థం కావట్లేదు సార్, ఇంకా మనం రియల్ టైం ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. అంటే ఏ ప్లేస్లో మనం ఒక మ్యాట్రిక్స్ రాసాము, ఎక్స్ ప్లేస్లో వెక్టర్ రాసాము, వచ్చినటువంటి రిజల్టెంట్ ఏదో ఒక ఆన్సర్. ఈ ఆన్సర్ అనేది ఎగ్జాక్ట్ ఆన్సర్, మనకి ప్రిసైజ్ ఆన్సర్. ఈగన్ వాల్యూ అనేది ప్రిసైజ్ ఆన్సర్ విత్ సమ్ మళ్ళీ ఎక్స్ అనే ఒక మళ్ళీ వెక్టార్గా మనకి వచ్చేస్తుంది మనకి. ఓకే, ప్రిసైజ్ వాల్యూ వచ్చేసి ఒక మ్యాట్రిక్స్ లాగా వచ్చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఏం అబ్జర్వ్ చేద్దామండి అని అంటే 17 - 35. ఓకే,
6 మైనస్ 12 అనే ఒక వెక్టార్ని తీసుకున్నా అండి. సో నేను ఏం చేశానంటే 5/2 అనే వెక్టార్ని తీసుకొని దీన్ని 5/2 అనే వెక్టార్ని తీసుకొని దీన్ని ఇక్కడ మల్టిప్లై చేస్తే రిజల్టెంట్ వచ్చేసి నాకు 15/6 వచ్చేస్తుంది రిజల్టెంట్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే కనుక అంటే ఈ మ్యాట్రిక్స్ని దీని మీద కనుక ఆపరేట్ చేస్తే 15/6 వచ్చింది అనుకోండి. దీన్ని ఇట్లా ఆపరేట్ చేసామనుకోండి 15/6 వచ్చింది అనుకోండి. దీన్ని డివైడ్ చేసామనుకోండి ఎంత వస్తుంది మనకి 3 కామన్ తీస్తే 3 2 6 3 5 15 5/2. ఇప్పుడు ఇదే వెక్టార్ వచ్చిందా అంటే లాంబ్డా ప్లేస్లో ఏమొచ్చింది 3 వచ్చింది. ఇప్పుడు ఈ 5/2 అనేది వెక్టారికల్గా మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఇప్పుడు మ్యాథమెటికల్ కాకుండా వెక్టారికల్గా రిప్రజెంట్ చేద్దామండి. ఇది మనకి ఒక వెక్టార్ అనుకోండి. ఓకే, ఇక్కడ రాస్తుంది చూడండి. ఇది ఒక వెక్టార్ అనుకోండి. ఇట్లా వెక్టార్ వచ్చింది. ఓకే, సో ఇటు సైడ్ ఏం చేసాము మనం అంటే ఇటు సైడ్ ఏం చేసాము, ఇది ఒక వెక్టార్. ఇటు సైడ్ ఏం చేసాము 5 లెంత్ తీసుకున్నాము, 5 సెంటీమీటర్ లెంత్ తీసుకున్నాము. ఇటు సైడ్ వచ్చేసి 2 సెంటీమీటర్ లెంత్ తీసుకున్నాం అనుకోండి. ఇది వెక్టారికల్గా మనం ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. సరేనా పిల్లలు? ఇప్పుడు మనకు వచ్చిన రిజల్ట్ ఏంది మనకి అంటే 3 times of 5/2 అంటే దీని లెంత్ చూడండి ఎంత పెరిగిందో 3 times పెరిగింది. ఇట్లా 3 times of అంతా 5/2 పెరిగింది. ఇది ముందు 5/2 ఉండేది. ఎంత ఉండేది 5/2 ఉండేది. 3 times of 5/2 పెరిగింది. అంతేనా కదా? సో ఈ రిజల్టెంట్ని మనము లాంబ్డా అని అంటాము. దీన్ని ఈగన్ వాల్యూ, ఖచ్చితమైన వాల్యూ వచ్చేసిందా లేదా అక్కడ మనకి అంటే ఒక వెక్టార్ మీద ఈ ఆపరేట్ చేసినటువంటి ఈ మ్యాట్రిక్స్, దాన్నే మనం మ్యాట్రిక్స్ ఏమన్నాం, ఈజ్ ఆపరేటర్ రిప్రజెంటింగ్ ది అబ్జర్వబుల్ అన్నాం. అబ్జర్వబుల్ ఆపరేటర్ అన్నాం మనం క్వాంటమ్ మెకానికల్గా. అబ్జర్వబుల్ ఆపరేటర్ దేని మీద వేసిన క్వాంటమ్ స్టేట్ మీద అప్లై చేసాము. మ్యాథమెటికల్ ఎక్కడ చేస్తే మ్యాట్రిక్స్ ఇట్లా అప్లై చేసాము. వెక్టార్ మీద అప్లై చేస్తే మళ్ళీ ఏమొచ్చింది, అదే వెక్టార్ రిపీట్ అయింది. అదే వెక్టార్ రిపీట్ అయ్యి సమ్ వాల్యూ వచ్చేస్తుంది. ఆ వాల్యూని ఈగన్ వాల్యూ అని అంటాము. మరి ఈ ఈక్వేషన్ కనుక సాటిస్ఫై చేస్తే దాన్ని ఈగన్ స్టేట్ అని అంటాం. అర్థమైందా పిల్లలు? ఓకే, మళ్ళీ ఇక్కడ రాశాను నేను డెఫినేషన్ చూడండి, మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అవ్వకుండా. ద స్టేట్ దట్ ఈల్డ్స్ ది డెఫినైట్ వాల్యూ, డెఫినైట్ ఖచ్చితమైన వాల్యూ. సో వెన్ ద పర్టిక్యులర్ అబ్జర్వబుల్ ఈజ్ మెజర్డ్. ఓకే, పర్టిక్యులర్ అబ్జర్వబుల్ ఈజ్ మెజర్డ్. ఖచ్చితంగా మనకి ఏమొస్తుంది, డెఫినెట్ వాల్యూ వస్తుంది ఈగన్ స్టేట్. ఈగన్ వాల్యూ అంటే ద మెజర్మెంట్ రిజల్ట్ యూ గెట్ విత్ సర్టనిటీ. వాట్ యు ఆర్ గెటింగ్ రిజల్ట్ హియర్, దట్ సర్టనిటీ అంటే ఖచ్చితమైన రిజల్ట్ మీకు దొరుకుతుంది. ఓకే, దీన్ని మరి ఇట్లా మ్యాథమెటికల్గా మనం అబ్జర్వ్ చేసి ఒక డెఫినేషన్ లాగా చూస్తే ఈగన్ స్టేట్ అనేది మనకు అర్థమైపోయింది. ఓకే, సో ఈగన్ స్టేట్ అనేది అర్థమైపోయింది మనకు. అర్థమైన పిల్లలు ఇప్పుడు? సో దీన్ని మనం క్వాంటమ్ మెకానిక్స్లో వాడాల్సిన అవసరం ఏంటి మనకి? క్వాంటమ్ మెకానిక్స్లో వాడాల్సిన అవసరం ఏంటి అని అంటే మనం ఇక్కడ రాసిన చూడండి, ఇట్ ప్రిడిక్ట్స్ ది మెజర్మెంట్ అవుట్కమ్. ఇది ముందే మనం ఎప్పుడు అంటది, ఫ్రమ్ ది బేసిస్ ఆఫ్ క్వాంటమ్ సొల్యూషన్ డిస్క్రైబ్స్ ది స్టేషనరీ స్టేట్స్. అంటే ఏమంటున్నాడు అంటే ఖచ్చితమైనటువంటి వాల్యూ మనకి చెప్పేస్తుందంట. మనం ఆపరేట్ చేసినప్పుడు ఖచ్చితమైన వాల్యూ చెప్పేస్తుంది మనకి. అంటే ఈ క్వాంటమ్ మెకానిక్స్ అనేది ప్రాబబిలిటీ నేచర్ కదా, టైం వేరియబుల్ కదా. ఆ టైం వేరియబుల్ స్టేషనరీ స్టేట్ అంటున్నాడు. అంటే ఇది టైం వేరియబుల్ కాకుండా ప్రాబబిలిటీ అనేది టైం ప్రకారం వేరీ అవ్వకుండా ఒక ఖచ్చితమైన మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఓకే, సో ఇలాంటి ఈగన్ వాల్యూస్ మనం వాడితే మనం ఏమేమి సాల్వ్ చేయవచ్చు క్వాంటమ్ మెకానిక్స్లో అంటే, సో ముందే చెప్తున్నటువంటి ఆన్సర్ మీకు చెప్తే ముందే ఆన్సర్ మీకు ఎంతో కొంత మంచి పర్ఫెక్ట్ వాల్యూ ఇస్తుంది. అది టైంతో వేరియబుల్ కాదని అంటున్నాం. టైంతో వేరియబుల్ కాదంటే మరి మనం క్వాంటమ్ మెకానిక్స్లో ఎక్కడ వాడుకోవచ్చు దీన్ని అని అంటే హార్మోనిక్ ఆసిలేటర్లో మనం వాడుకోవచ్చు అండి. అట్లే విధంగా స్క్రాడింజర్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్, డిపెండెంట్ ఉంది ఇండిపెండెంట్ ఉంది, అవునా కదా? రెండు కూడా ఉన్నాయి మనకి. సో డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్, ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ రెండు ఉన్నాయి మనకి. సో ఆ వేవ్ ఈక్వేషన్స్లో కూడా మనం వాడుకోవచ్చు. మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో హెచ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఈసై అనేది స్క్రాడింజర్ వేవ్ ఈక్వేషన్ మనకు తెలుసు. హెచ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఈసై మీకు గుర్తుందో లేదో, ఇది హెచ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఈసై అనేది మనకు గుర్తుందో లేదో. ఈ స్క్రాడింజర్ వేవ్ ఈక్వేషన్లో మనం చూడండి, ఇది దీనిలాగానే కనబడుతుందా, ఇది దీనిలాగా, ఇది ఎనర్జీ ఆపరేటర్, ఇది కూడా ఆపరేటర్ కదా, ఇది ఎనర్జీ ఆపరేటర్. అంటే ఈ ఆపరేటర్ ఈ వేవ్ క్వాంటమ్ స్టేట్ మీద అప్లై చేస్తున్నాం మనం. ఈ క్వాంటమ్ స్టేట్ ఏమంటాం, ఈగన్ స్టేట్ అని అంటాం. అప్లై చేసినప్పుడు మనకి ఇంకేం వచ్చింది, ఇక్కడ మనకి ఈగన్ వాల్యూ వచ్చింది, మళ్ళీ క్వాంటమ్ స్టేట్ వచ్చింది మనకి.
ఓకే, ఇలా మీరు పార్టికల్ ఇన్ పొటెన్షియల్ బాక్స్లో మీకు పార్టికల్ ఇన్ పొటెన్షియల్ బాక్స్లో ఎనర్జీ ఈక్వేషన్ ఏమొచ్చింది? E ఈజ్ ఈక్వల్స్ టు n స్క్వేర్ a స్క్వేర్ బై 8ml స్క్వేర్ n స్క్వేర్ a స్క్వేర్ బై 8m n స్క్వేర్ పై స్క్వేర్ కదా, n స్క్వేర్ పై స్క్వేర్ బై 8ml స్క్వేర్ లెన్స్ కదా. అంటే ఒక క్వాంటమ్ స్టేట్లో ψ1 అనుకుంటా క్వాంటమ్ స్టేట్ అనుకున్నాం అనుకోండి, ψ1 అనేది క్వాంటమ్ స్టేట్ అనుకున్నాం అనుకోండి. ఈ క్వాంటమ్ స్టేట్ అనేది E1 ఖచ్చితమైన ఎనర్జీ స్టేటు, ఈగన్ ఎనర్జీ ఈగన్ స్టేట్ అని అంటాం మనం. ఖచ్చితమైన ఈగన్ ఎనర్జీ స్టేట్ ఇస్తుంది. ఓకే, ఖచ్చితంగా అంటే ఈ ఎనర్జీ లెవెల్లోనే ఈ ఎలక్ట్రాన్ ఈ ఎనర్జీ లెవెల్లోనే ఎగ్జిస్ట్ అవుతుంది. డిస్క్రీట్ ఎనర్జీ లెవెల్స్ మనం చెప్పడానికి ఈగన్ స్టేట్స్ బాగా ఉపయోగపడతాయి మనకి. ఓకే, డిస్క్రీట్ ఎనర్జీ లెవెల్స్ చెప్పడానికి ఈగన్ స్టేట్స్ అని బాగా ఉపయోగపడతాయి. సో మనకు తెలిసిందే E1 నుంచి E1 కనుక మనకు ఆ ఫోటాన్ అబ్జార్బ్ అయినా రిలీజ్ అయినా మనకి ఒక స్పెక్ట్రా గురించి మనం చదవడానికి వస్తుంది. మనం సో E1 స్టేట్ నుంచి E2 స్టేట్ మనం ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసాం తెలుసు కదా మనకి. E1లో నుంచి E2కి మనకి ఎలక్ట్రాన్ జంప్ అయితే కనుక ఒక ఫోటాన్ రిలీజ్ చేస్తుంది. మరి ఇది మన స్పెక్ట్రాన్ చదవడానికి యూజ్ చేస్తాము. ఓకే, ఈ విధంగా మనం క్వాంటమ్ మెకానిక్స్లో కానీ మనం క్వాంటమ్ మెకానిక్స్లో స్పెక్ట్రా చదవడానికి కానీ హైజెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్స్ కానీ అదే కానీ పార్టికల్ ఇన్ క్వాంటమ్ వెల్స్ అంటే పార్టికల్ ఇన్ పొటెన్షియల్ బాక్స్లో మనం ఈ అన్ని అప్లికేషన్స్లలో ఇవి ఈగన్ మన స్టేట్స్ ఈగన్ వాల్యూస్ వాడతామండి. ఇప్పుడు క్లియర్గా అర్థమైందిగా ఈగన్ స్టేట్ ఈగన్ వాల్యూ అనేది క్వాంటమ్ మెకానికల్గా. మళ్ళీ ఒకసారి వద్దాం. ఈగన్ స్టేట్ అంటే ఏంటి, మరి ఈగన్ వాల్యూస్ అంటే ఏంటి, దాని యూజెస్ ఏంటి, నేను ఇదేగా చెప్పింది మీకు. ఈ సపోజ్ మనకు ఒక స్టేట్ ఉంది, ఇలా ఒక స్టేట్ ఉంది. ఏ క్యాప్ ఈజ్ అన్ ఆపరేటర్ రిప్రజెంటింగ్ అన్ అబ్జర్వబుల్ అనేది ఒక ఆపరేటర్. ఇది అబ్జర్వబుల్ ఆపరేటర్, position, momentum, spin, etc. Then the quantum state psi is called the ఈగన్ స్టేట్. ఈగన్ స్టేట్ ఆఫ్ ఏ క్యాప్. ఈ క్వాంటమ్ స్టేట్ అనేది ఇది ఈగన్ స్టేట్ అవుతుంది. దీనికి అప్లై చేసినటువంటి ఆపరేటర్తో రిజల్టెంట్ అనేది ఒకటి వస్తుంది. ఆ రిజల్టెంటే మనకు వచ్చినటువంటి రిజల్ట్ అంటే ఈగన్ వాల్యూ అండి. సో ఇది ఎలా ఉంటుందంట ఈగన్ వాల్యూ? ద మెజర్మెంట్ రిజల్ట్స్ యూ గెట్ ది సర్టెనిటీ. ఖచ్చితంగా మనకు ఆ వాల్యూ ఖచ్చితమైన వాల్యూ తెలుస్తుంది. అంటే అది మనకి ఎట్లా అంట టైంతో వేరియబుల్ గానే కాదు, మనకి ఒకటే ఎగ్జాక్ట్ వాల్యూ మనకి వచ్చేస్తుంది అంటుంది. స్టేట్ ఎయిల్స్ ఇక్కడ మన ఈగన్ స్టేట్ ఏం చేస్తుందంట, ఎయిల్స్ ది డెఫినెట్ వాల్యూ వన్ యువర్ పర్టికులర్ అబ్జర్వబుల్ ఈజ్ మెజర్డ్ అంటున్నాడు. ఓకే, మనకు ఒక డెఫినెట్ వాల్యూ ఖచ్చితంగా చెప్తున్నాడు. మనకి ఇది క్వాంటమ్ కంప్యూటర్లో కూడా మనం ఎక్కువ వాడుతూ ఉంటాం. ఈగన్ వాల్యూస్ ఈగన్ స్టేట్స్ అనేది వాడుతూ ఉంటాం. ఎలా వాడతామంటే క్వాంటమ్ స్టేట్స్లో మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే క్వాంటమ్ స్టేట్స్ మనకు తెలుసు సూపర్ పొజిషన్ స్టేట్ మనకి. ఓకే, ఇది కొంచెం తీసేస్తున్నానండి. క్వాంటమ్ ఏంటి? సూపర్ పొజిషన్ స్టేట్. సూపర్ పొజిషన్ స్టేట్ దేని గురించి మాట్లాడుతున్నాం మనం అంటే, సపోజ్ ఒక ఎలక్ట్రాన్ తీసుకున్నాం అనుకోండి. ఒక ఎలక్ట్రాన్ స్పిన్ అప్ స్పిన్ డౌన్ అని తీసుకుంటాం. స్పిన్ అప్ ఓకే ప్లస్ స్పిన్ డౌన్ అని తీసుకుంటాం. అవునా కదా, స్పిన్ డౌన్ అని తీసుకుంటాం. ఇది ఒక వేవ్ ఫంక్షన్ అనేది ఇట్లా మనం తీసుకున్నట్లయితే క్వాంటమ్ స్టేట్ అనేది ద కాంబినేషన్ ఆఫ్ స్పిన్ అప్ అండ్ స్పిన్ డౌన్. మనకి ప్రాబబిలిటీస్ రాసుకుందాం. సపోజ్ ఏదో ఒక ప్రాబబిలిటీ రాసుకుంటాం. సో ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాము. ఈ స్పిన్ అప్ ఈ డౌన్లే మనకి ఏంటది ఈగన్ స్టేట్స్ మనకి. ఓకే, ఈ స్పిన్ అప్ డౌన్లే మనకి ఈగన్ స్టేట్స్ అండి. సో మనకి అర్థమై ఉంటుంది ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ మొత్తం ఈగన్ స్టేట్ మనం ఈగన్ వాల్యూస్ అర్థం చేసుకుంటే మనకు క్వాంటమ్ కంప్యూటింగ్ ఈజీగా మనం సాల్వ్ చేయవచ్చు. అన్ని గేట్స్ కూడా ఇవి ఈగన్ స్టేట్స్ మీదనే ఉంటాయి మనకి. ఓకే, మనకు తెలిసిన విషయమే. సో ఈ విధంగా ఈగన్ స్టేట్ని మనం డిఫైన్ చేస్తాము. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా రాసుకోవచ్చు అండి. నేను రాసినటువంటి బోర్డు వంటి 4 విషయాలు మనం రాసినా కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా రాయొచ్చు. మీకు అర్థమైంది ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ పిల్లలు. మరి ఇంకొక క్వాంటమ్ కంప్యూటింగ్ ఆర్ క్వాంటమ్ మెకానిక్స్ కాన్సెప్ట్స్తో మీ ముందుకు వస్తానండి.